ఏపీలో ఎన్నికలు ముగిశాయి. గత ప్రభుత్వం పోయి ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అయినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిందంటూ టీడీపీకి చెందినటువంటి నేతలు అదేవిధంగా మంత్రులు కూడా ఎదురుదాడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని రోజుకొక వివాదాన్ని తెరపైకి టీడీపీ నేతలు మంత్రులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఋషికొండ ప్యాలెస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నటువంటి నేపథ్యం ఋషికొండ ప్యాలెస్లో కనిపిస్తుంది. వైజాగ్ రాజధానిగా అంటే 3 రాజధానులుగా తాము ఏర్పాటు చేస్తామని గత జగన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఋషికొండ గుట్టపై ఋషికొండ ప్యాలెస్ నిర్మించి ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు అదేవిధంగా రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్లు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు వారి విడిది కోసం నిర్మించామని కూడా వైసీపీ ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దాదాపు 500 కోట్ల రూపాయలతో 9 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 61 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఋషికొండ గుట్టపై 9.11 ఎకరాల గుంటల్లో ప్రస్తుతం ఆ ఋషికొండ ప్యాలెస్ నిర్మించారు. దీనికి 500 కోట్ల రూపాయలు నిర్మించారు. ప్రభుత్వ అనుమతులు లేకుంటే గతంలో ప్రజావేదిక అంటే టీడీపీ ప్రభుత్వం 2014లో నిర్మించినటువంటి ప్రజావేదికను ప్రభుత్వం అనుమతులు లేవని జగన్ ప్రభుత్వం కూల్చివేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ను ఏ విధంగా జగన్ నిర్మించారు అన్నది కూడా టీడీపీ నేతల వాదన. అయితే ఇక్కడ వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జగన్ తన సొంత ఆస్తి అయితే ఋషికొండ ప్యాలెస్ కాదన్నది కూడా విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే తాడేపల్లిలో తన నివాసం జగన్ సొంత గృహం కావచ్చు, కానీ ప్రభుత్వ ధనంతో నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్ ప్రస్తుతం అంటే ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం జగన్ మాజీ ముఖ్యమంత్రిగా మారారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు ఆ భవనాన్ని జగన్ వినియోగించుకోలేని పరిస్థితి. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం ఆ భవనాన్ని వినియోగించుకునేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అదే పెట్టుకున్నాం. గత 3 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కాదు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్నటువంటి ఋషికొండ ప్యాలెస్ వార్ అసలు నిజమేంటి? అసలు నిజంగా 500 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ ధనాన్ని కావచ్చు ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా, లేదంటే కేవలం జగన్ తన సొంత నిర్మాణానికి మాత్రమే వినియోగించుకోనున్నారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే విశ్లేషకులు కావచ్చు, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి అనేక మంది నేతలు కావచ్చు, చాలామంది చెబుతున్నటువంటి మాట అదే. విశాఖ రాజధానిగా ఆయన కేంద్రంగా పరిపాలించాలని చెప్పి జగన్ భావించారు. అయితే దానికి అనేక అడ్డంకులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, అదేవిధంగా కోర్టుల్లో టీడీపీ నేతలు కావచ్చు ఇతర నేతలు కావచ్చు కేసులు వేయడం వల్ల విశాఖ రాజధాని అనేది కాస్త స్తబ్దుగా ఉండిపోయింది. సో ఈ నేపథ్యంలో ఋషికొండ మీద ఒక భవనాన్ని నిర్మించేందుకు అప్పటికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. 500 కోట్ల రూపాయలతో నిర్మించింది. అయితే గత 5 ఏళ్లలో కూడా ఒక్క ఫోటో కూడా కాదు, ఒక్క వీడియో కూడా బయటికి రాని నేపథ్యం. సో దీంతో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి జగన్ సర్కార్పై ముఖ్యంగా జగన్తో పాటు ఆయన కో మంత్రులు కావచ్చు వైసీపీ నేతలపై కావచ్చు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నది కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. అసలు నిజమేంటి? అసలు రహస్యాలేంటి? నిజంగానే ఋషికొండ ప్యాలెస్ జగన్ సొంత ఆస్త్యా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వ ధనంతో నిర్మించినటువంటి ప్రభుత్వ ఆస్త్యా? ఇప్పుడు ఇది తేలాల్సి ఉంది. అంటే విశాఖపట్నం భీమిలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గతంలో ఇదే ఋషికొండ ప్యాలెస్ నిర్మిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఋషికొండ ప్యాలెస్ను చూడ్డానికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళలేదు. కానీ ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు అడావుడిగా తన మంది మార్బాలాన్ని వేసుకొని ఋషికొండ ప్యాలెస్పై వెళ్ళి మీడియాను తీసుకెళ్లి మరి ఆయన చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదంతా రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు మెప్పు పొందడం కోసమే గంటా శ్రీనివాసరావు చేస్తున్నాడని ఆరోపణలు ఒకవైపు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే చంద్రబాబు కూడా గంటా శ్రీనివాసరావుపై సీరియస్ అయినట్టు కూడా 1-2 రోజుల క్రితం తెలిసింది. సో గత కొన్ని రోజులుగా అంటే చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా ముఖ్యంగా విశాఖపట్నం భీమిలికి చెందినటువంటి ఎమ్మెల్యే ఋషికొండ ప్యాలెస్ను బయటికి వెలికి తీసినట్టు అంటే మీడియాను తీసుకెళ్లిన తర్వాత పూర్తిగా దీని చుట్టే ఏపీ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే
తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు కూడా అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ కొనసాగారు. ఇటీవలే ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ కూడా దాదాపు 300 కోట్ల రూపాయలతో ప్రగతి భవన్ నిర్మించారు. సో ప్రగతి భవన్ మరి కేసీఆర్ సొంత ఆస్తియా? ప్రస్తుతం ఉండేది ప్రగతి భవన్లో ఎవరు? ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాదా? ప్రజాభవన్గా మార్చి దాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అదేవిధంగా ప్లానింగ్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి కేటాయించింది వాస్తవం కాదా? మరి కేసీఆర్ అంటే ఒక విధంగా కనుక కేసీఆర్ కనుక నిర్మించుకుని ఉంటే ప్రభుత్వ ధనం కాకపోతే కేసీఆర్కు ప్రగతి భవన్ చెందాలా వద్దా? అదేవిధంగా కనుక జగన్ కనుక ఋషికొండ ప్యాలెస్ని కనుక ప్రభుత్వ ధనంతో నిర్మించి ఉండకపోతే ఈరోజు జగన్కే కదా చెందాల్సింది. సో ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో పూర్తిగా ఏపీ రాజకీయాలు కేవలం జగన్ సర్కార్ గతంలో చేసినటువంటి పనుల మీదే మాత్రమే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నది కూడా అంటే వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే ఇటీవలే హోంమంత్రి అనిత కావచ్చు, అదేవిధంగా స్పీకర్గా ఎన్నికైనటువంటి అయ్యన్న పాత్రులు కావచ్చు, వీళ్ళు చేసినటువంటి కామెంట్సే ఇందుకు నిదర్శనంగా వైసీపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా ఇటీవల మాజీ మంత్రులుగా మారినటువంటి జోగి రమేష్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా వల్లభనేని వంశీ కావచ్చు, ఇటువంటి రోజా ఇళ్ల మీద కావచ్చు దాడులు జరుగుతున్న నేపథ్యం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కుదిపేస్తున్నటువంటి సంఘటన. సో మొత్తం మీద ఋషికొండ ప్యాలెస్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక సెక్టర్ ఆఫ్ మీడియా మాత్రం అంటే ఋషికొండ ప్యాలెస్ జగన్ సొంత ఆస్తి లెక్క చూపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అది జగన్ సొంత ఆస్తి కాదు. ఒకవేళ నిజంగా జగన్ సొంత ఆస్తి కనుక అయితే ప్రస్తుతం చంద్రబాబు కావచ్చు ఆయన మంత్రులు కావచ్చు ఋషికొండ ప్యాలెస్ను వినియోగించుకుంటారా లేదా అన్నది కూడా ఇప్పుడు టీడీపీ నేతలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా వైసీపీ నేతలు చెబుతున్నటువంటి మాట.